అర్జున్ వాళ్ళ అన్న నాగరాజుది లివర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నిమ్స్ కు షిఫ్ట్ చేయాలి అతన్ని. వేసుకుంటున్నాడు సంగారెడ్డి ఉన్నాడు, నిమ్స్ లో అడ్మిట్ చేయాలి అతన్ని. ఎట్లా మరి ఇప్పుడు రేపు కమ్యూనికేట్ చేసుకొని డైరెక్టర్ తోటి మాట్లాడి అర్జున్ మన పొట్టి అర్జున్ లైన్ లో ఉంటాడు, టచ్ లో ఉంటాడు. మరి రేపా ఎల్లుంటే షిఫ్ట్ చేసి ఇచ్చాలి ఎమర్జెన్సీ. వీలైతే రాత్రికి చూడు ఒకసారి కమ్యూనికేట్ చేయను కొంత. నాకు కాదుగా సంతు అండ్ అర్జున్ ఉంటాడు చూడు. ఓకే అప్పుడు చెప్పొచ్చు కదా, కలెక్టర్ అప్పుడు చెప్పొచ్చు. అన్ని స్టార్ట్ చేస్తున్నాం పది. లోకల్ బంగ్లాలో ఎవరు ఇవన్నీ అచ్చా ఇది మేడం ఉంటుందా ఆయన జేసీ మేడం ఉంటుందా ఆఫీసర్ తప్పనిగా చెప్పాలి అసలు మొత్తం కూడా రామనాథ జీపీ మొత్తం అలా మోడీ అలా మోడీ నేను ఫీడ్ కాపీ ఇచ్చిన తీసుకున్నాము. పార్కింగ్ ఉంది కదా, ఇది వేసేసి మళ్ళీ మనం ఏం కట్ చేయాలి కదా. కంపౌండ్ వాళ్ళు అన్ని కట్టిస్తాం సార్, హెచ్ఎం నుంచి కట్టిస్తున్నాం, వాళ్ళే కట్టిస్తున్నాం. ఇద్దరు కలిసి ఇది ఆడదాకా ఏమేమి ఉందో అది పేరు ఇచ్చిపడి చుట్టుపోతే అంతే చెట్టు దాకా వేసేసి ఇదే గీత అంతా పోతుంది కదా. ఆటలతో కలిసి అందరూ కలిసి ప్లే చేసుకోండి. ఆ షర్ట్ కూడా పోతుంది అంత ఇచ్చేది కదా కదా. ఇక అయిపోయి ఇక అసలు ఇది ఇలా కొనగొట్టుంది. వీళ్ళందరితో మాట్లాడి కొట్టుకుంటా పోతుంది. వాటి మాట్లాడి కూర్చోండి కదా.
వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆ లెవెల్లో తీసుకోవాలి మనం. ఏది ఆ రేకుల లెవెల్లో తీసుకోండి. ఓకే, ఇంకా ఈ రేకులు ఉన్నాయి కదా, ఈ లెవెల్లో కంపౌండ్ వాళ్ళని ఆర్డీఓ మీరు అందరూ కూర్చొని అందరూ చెప్పేసి మాట్లాడి వీడికి వచ్చి ఆడదాకా సిఐడి జ్యుడిషియల్ అన్ని సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ తెచ్చిన హెచ్ఎండిఏ ఫండ్స్ టెండర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేసామంటే ఆర్ఎన్బి ఆర్డీఓ ఇల్లు ఆయన ముంగటు ఇంటి ముంగటు ఉన్న ఆయన గ్యారేజ్ గెస్ట్ హౌస్ ఆయన కాంపౌండ్ వాళ్ళంతా గుల్లగొట్టమని అధికారులకు చెప్పిన అది గుల్లగొట్టేసారు. ఇప్పుడు దాని తర్వాత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు మొత్తం గుల్లగొట్టేసినాం. ఇప్పుడు ఆఫీసులో మెయిన్ ప్రైవేట్ వాళ్ళు గుల్లగొడతలేము, ప్రైవేట్ వాళ్ళు లేవు కూడా ఇక్కడ వీళ్ళే ఉన్నాయి. తర్వాత జ్యుడిషియల్ ఉన్నాయి, అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చూస్తున్నారు అదంతా. ఇది ఈ రోజు ఇది అందన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద రోడ్ ఇది. దాదాపు దీని కింద ప్రశాంత్ నగర్ కాలనీ, ఈ రోడ్కి ప్రశాంత్ నగర్ కాలనీ, ఇందిరా కాలనీ, అంటే విజయనగర్ కాలనీ, అటు ఇందిరా నగర్ కాలనీ, ఇటు డ్రైవర్ అసోసియేషన్ కాలనీ, ఇటు పోతేనేమో బాలాజీ నగర్, అంటే రెండు వస్తాయి. ఇటు బాలాజీ నగర్, అటు రెవెన్యూ కాలనీ, లేదా బ్యాంకర్స్ కాలనీ, లేకపోతే అయ్యప్ప కాలనీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీ అంతా అదే కదా తిరిగేదంతా. ఇవంతా పెద్ద కాలనీ ఇదంతా. కాబట్టి ఈ రోడ్డు వెడల్పు అవసరం వచ్చింది ఇక్కడ. అందుకే ఈ వెడల్పు దానికోసము ఆర్డీఓ ఇల్లుకు సంబంధించిన కంపౌండ్ వాళ్ళు ఆయన గ్యారేజ్ ఇప్పుడు గుల్లగొట్టేసారు, ఆర్ఎన్బి గుల్లగొట్టేసారు. ఇంకా మిగతా కూడా అన్ని అఫీషియల్స్ ఉన్నాయి, అవన్నీ గుల్లగొట్టే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇదంతా స్టార్ట్ చేశారు. హెచ్ఎండి అధికారులు, మున్సిపల్ అధికారులు, మన టీం అంతా చేస్తారు. మొత్తం మీద వెడల్పు కార్యక్రమం మొదలైంది. ఇది సబ్జెక్ట్.